బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్ట్ అయ్యారు. బాల్కా సుమన్ను బలవంతంగా తీసుకువెళ్లారు పోలీసులు. అయితే పోలీసులను అడ్డుకున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొడుతున్నారు పోలీసులు. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి ఘటనలో అరెస్టు చేశారు బాల్కా సుమన్ను. అయితే మంత్రి వివేక్ ఆదేశాలతోనే నాపైన దాడి చేశారంటున్నారు సుమన్. అయితే మా కార్యకర్తలపైన పోలీసులే లాఠీచార్జ్ చేశారని ఆరోపిస్తున్నారు. మమ్మల్ని కొట్టి మాపైనే కేసులు పెడతారా అని ప్రశ్నిస్తున్నారు బాల్కా సుమన్. క్యాతనపల్లిలో మెజార్టీ సీట్లు మాకే వచ్చాయని పేర్కొంటున్నారు. అయితే బాల్కా సుమన్ ఆరోపణలపై రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కా సుమన్ డ్రామాలను క్రియేట్ చేశారని వివేక్ వెంకటస్వామి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కొంతమంది తాగొచ్చి ఈ చెన్నూరులో 18 వార్డులకు మీకు 11 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. మేము అక్కడే వేలు పెట్టాలి, డిస్టర్బ్ చేయలేం కదా. నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని. మరి ఇక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇస్తారు. కిరణ్, చెప్పండి, అసలు క్యాతనపల్లిలో ఏమవుతుంది? మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను అరెస్టు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? దీన్ని ఎలా చూడాలంటారు? సిరాజ్, మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో హై టెన్షన్ ఏర్పడింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే బాల్కా సుమన్ అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో అడ్డుకున్నారు. తీవ్రంగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్నది. అయితే చివరికి ఎట్టకేలకు పోలీసులు బాల్కా సుమన్ ను అరెస్ట్ చేశారు. ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు మంత్రి వివేక్ క్యాన్వాయ్పై దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో బాల్కా సుమన్ అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ మంత్రి వివేక్ కూడా తీవ్రంగా ఘాటుగా స్పందించారు. బాల్కా సుమన్ డ్రామాలు ఆడుతున్నారు. ఏదైతే తన క్యాన్వాయ్పై తనపై దాడి చేయడానికి బీఆర్ఎస్ శ్రేణులు విశ్వ ప్రయత్నం చేశాయంటూ మరోపక్క మంత్రి ఒక ప్రకటన చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే వివేక్ బాల్కా సుమన్ అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. ఈ అడ్డుకుంటున్న నేపథ్యంలోనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా బాల్కా సుమన్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఎక్కడికి తరలిస్తారనే సమాచారం అయితే ప్రస్తుతానికి లేదు. అక్కడ ఉన్న కార్యకర్తల పైన లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. మొత్తం అక్కడ ఉన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగానే అక్కడ ఉన్న గుంపును కూడా చెదరగొట్టారు. అయితే ఇక్కడ బాల్కా సుమన్ కూడా తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. కేతనపల్లిలో మాకే మెజార్టీ సీట్లు వస్తే అయితే అధికార దర్పణం చూపించి ఆ కేతనపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి ఇలాంటి డ్రామాలు మంత్రి ఆడుతున్నారంటూ నేరుగా విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఇక్కడ మంత్రి నేరుగా బాల్కా సుమన్ డ్రామాలు చేస్తున్నారంటూ మంత్రి మాట్లాడుతున్నారు. ఇక్కడ బాల్కా సుమన్ ఏకంగా మమ్మల్ని కొట్టడమే కాక మళ్ళీ మాపై కేసులు పెట్టడం కాక మళ్ళీ అరెస్ట్ లేనట్టు ఆయన తీవ్రంగా వాదోపవాదనలు చేసిన నేపథ్యంలో కూడా ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతానికి అక్కడి నుంచి తరలించారు. ఎక్కడికి ఏ ప్రాంతానికి తీసుకెళ్తారనే ప్రస్తుతానికి సమాచారం లేదు. అయితే వివేక్ క్యాన్వాయ్పై దాడి చేసిన కేసులను అరెస్ట్ చేసినట్టు ప్రాథమికమైన సమాచారం మనకు అందుతుంది. సిరాజ్, కిరణ్, నిన్న రాష్ట్ర మంత్రికి సంబంధించిన కాన్వాయ్పై రాళ్ల దాడి రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు సంచలనంగా మారింది. కానీ దీంట్లో బాల్కా సుమన్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ మాకే మెజార్టీ వచ్చింది అనేటువంటి అంశం చెప్తున్నారు. ఇప్పుడు కూడా బలవంతంగా పోలీసులు తీసుకువెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఏం చేస్తున్నారు? సో పూర్తి స్థాయిలో కూడా నిరసన కూడా తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సిరాజ్, రాష్ట్రంలో దాదాపు 38 చోట్ల హంగ్ మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. ఆ హంగ్ మున్సిపాలిటీ ఏర్పడిన చోట కూడా అధికార పార్టీ కైవసం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. అక్కడ ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వారు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని ఆ మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా నేరుగా మంత్రులను హెచ్చరించారు. ప్రతి మున్సిపాలిటీని సొంతం చేసుకోవాల్సిందే అంటూ ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఏదైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆయా నియోజకవర్గాల్లో ఉన్న మున్సిపాలిటీలు గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ప్రక్క పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు కిడ్నాప్ చేశారు. మరో పక్క కౌన్సిలర్లు ఏకంగా కోర్టుకెళ్లిన నేపథ్యం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇబ్రహీంపట్నం ఎన్నిక పైన ఏకంగా కోర్టుకెళ్లి కాంగ్రెస్ స్టేజ్ ఇచ్చిన పరిస్థితి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ అధికారంతోనే ముందుకెళ్తుంది. అధికార పార్టీకి ఇటు పోలీసులు అటు నేతలు సహకరించడం వల్ల ఈ మున్సిపాలిటీలు గెలుచుకోవడం దాదాపు సాధ్యమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న హంగు మున్సిపాలిటీల్లో కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎగ్జాంపుల్ కేతనపల్లిలో ఎక్కువ కౌన్సిలర్లు అటు సిపిఐ ఇటు బీఆర్ఎస్ రెండు పొత్తులో కూడా కేతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం. అలాంటి నేపథ్యంలో ఈ మంత్రి వివేక్ బలప్రయోగం చేస్తున్నారనే ఒక విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేరుగా నిన్న ఏదైతే మంత్రి క్యాన్వాయ్ పైన బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో నేడు బాల్కా సుమన్ అరెస్ట్ చేశారు. ఇది బాల్కా సుమన్ అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా బాల్కా సుమన్ ను హీరోగా చేయడానికి హీరో అయ్యే అవకాశాలు
స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేరుగా మంత్రి ఒక పిచ్చుకపోయిన బ్రహ్మాస్త్రం వేశారనే విమర్శలు కూడా అనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఆ స్థాయిలో ఏదైతే ఒక మున్సిపాలిటీకి సంబంధించి ఏకంగా ఒక మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే ఉద్దేశంతో ఏదైతే అక్కడ ఉన్న శ్రేణులను అడ్డుకొని దాడులు ఇటు ప్రతి దాడులు ఇటు మరోపక్క బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఏదైతే బాల్కసుమన్ అరెస్ట్ కూడా ఒక వివాదానికి దారితీసింది. కిరణ్, ఇక్కడ రెండు అంశాలు. ఎందుకంటే అరెస్ట్ చేసే ముందు సాధారణంగా నోటీసులు ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రాసెస్. అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా అరెస్టుకు బాల్కసుమన్ అంగీకరించలేదా, సహకరించలేదా? అంత బలవంతంగా ఎత్తుకొని తీసుకువెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? సిరాజ్, ఇక్కడ బాల్కసుమన్ వ్యవహారాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు ఇక్కడ మంత్రి క్యాన్వాయ్ పై జరిగిన దాడి కేసులో పెట్టిన సెక్షన్లు ఏంటి, అవి బెయిలబుల్ సెక్షన్సా నాన్ బెయిలబుల్ సెక్షన్సా అనేది కూడా ఒకసారి పరిశీలించాల్సిన అంశం. మరోపక్క ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఏదైతే మున్సిపాలిటీల ఎన్నికల ప్రాసెస్ కంప్లీట్ కాకుండా ఏదైతే కేతనపల్లె మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఏకంగా ఏదైతే బాల్కసుమన్ కు సంబంధించి ఆరోపణలు కానీ బాల్కసుమన్ ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ శ్రేణులు మంత్రి క్యాన్వాయ్ పై దాడి చేశారనే ఆరోపణ నేపథ్యంలోనే పోలీసులు 41A ఇచ్చి నోటీస్ ఇచ్చి విచారించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే అలాంటి ఈ సెక్షన్లు లేనప్పుడు ఏకంగా బాల్కసుమన్ ను ఇప్పటికిప్పుడున్న పరిస్థితిలో అరెస్ట్ చేసి దానికి మరో సానుభూతి క్రియేట్ చేసేలా మంత్రి వ్యవహరిస్తున్నారనే విమర్శ కూడా మరో పక్క ఉంది. ఎందుకంటే ఒక మున్సిపాలిటీకి సంబంధించిన అంశాన్ని సున్నితంగా డీల్ చేయాల్సిన చోట దాన్ని వివాదం రానంతం చేయాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక మున్సిపాలిటీని చేజిక్కించుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ ను ఉపయోగించుకోకుండా ఏకంగా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం వల్ల ఆ పార్టీకి సానుభూతి పొందే అవకాశం. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఏదైతే మెజారిటీ మున్సిపాలిటీలు గెలుచుకున్నప్పటికీ కూడా అరాకొరా బీఆర్ఎస్ గెలిచే చోట కూడా అధికార దర్పణం, అధికార దౌర్జన్యం ఏకంగా ఒక మున్సిపాలిటీలో ఎక్సర్ఫియో ఓటు నమోదు చేసుకున్న మరో మున్సిపాలిటీలో ఎక్సర్ఫియో ఓటు నమోదు చేసుకుని ఏకంగా దౌర్జన్యంగా మున్సిపాలిటీలను స్వాధీనం చేసుకున్నారనే విమర్శ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఒక మాజీ ఎమ్మెల్యేపై ఇలా చర్యలు తీసుకోవాల్సిన నేపథ్యంగానే పరిస్థితులు ఏర్పడుతుంది. అలాంటి సిచ్యువేషన్ చోట ఏకంగా ఏదైతే మంత్రి వివేక్ ఏకంగా మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేపించారనే ఆరోపణలో మరోపక్క తన క్యాన్వాయ్ పై దాడి చేసిన నేపథ్యంలోనే చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకున్నారంటూ మరోపక్క మంత్రి వ్యాఖ్యానిస్తున్నారు. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్టు గురయ్యారు. ఇక బాల్కసుమన్ను బలవంతంగా పోలీసులు తీసుకువెళ్లినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతుంది. పోలీసులను అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ నేపథ్యంలో పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగుతున్నారు. బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొడుతున్నారు పోలీసులు. అయితే మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి ఘటనలో అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. మంత్రి వివేక్ ఆదేశాలతోనే నాపైన దాడి చేశారు అంటున్నారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. అయితే మా కార్యకర్తలపైన పోలీసులే లాఠీ చార్జ్ చేశారని ఆరోపిస్తున్నారు. మమ్మల్ని కొట్టి మాపైనే కేసులు పెడతారా అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే క్యాతనపల్లిలో మెజార్టీ సీట్లు మాకే వచ్చాయని పేర్కొన్నారు. బాల్కసుమన్ ఆరోపణలపై మంత్రి వివేక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాల్కసుమన్ డ్రామాలు క్రియేట్ చేశారని ప్రధానంగా విమర్శిస్తున్నారు. చెన్నూరులో 18 వార్డులకు మీకు 11 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రధాని. మేము అక్కడే వేలు పెట్టలే, డిస్టర్బ్ చేయలేం కదా. నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని. మరి ఇక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు కానీ 14 వార్డులు మాకు ప్రజలు గెలిపించి మాకు అవకాశం ఇస్తే ఇక్కడి ప్రజా తీర్పును మీరు ఎందుకు తుంగలో దొక్కుతున్నారు? ఎందుకు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ ఈ మంత్రి రాష్ట్ర ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొత్త కథ వినిపిస్తూ ఉంది ప్రొద్దు నుంచి. స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్ అనేటోడు, అదేవిధంగా ఈ మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, వీళ్ళు మా అభ్యర్థుల, మా కౌన్సిలర్ల బంధువులకు, వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు కొట్టి మీ ఇండ్లు కూల్చేస్తారు, మీ ప్లాట్లు గుంజుకుంటారు, మీరు రామకృష్ణాపూర్లో తిరగలేరు, మీకు ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఈ రకంగా బెదిరించే కార్యక్రమానికి మళ్ళా తెరలేపిరు. అంటే భద్రాచలం ఎపిసోడ్ నుంచి మొదలుకొని ఇవాల్టి బాల్కసుమన్ మీద కేసు పెట్టి జైలుకు పంపించే కుట్ర దాకా ప్రతి సందర్భంలో ఏదో రకంగా ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి పిచ్చి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అందుకనే నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వీళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి, వీళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను, వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా.